నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరు ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది ప్రజలు మరి అనేక రకాల మంది అనేక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఏలూరు తరలి వచ్చి అమ్మవారి జాతరలో పాల్గొనటం 1985 నుండి కొనసాగుతూ ఉంది ఏలూరులో. మరి ఈ సంవత్సరం అంటే 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే అమ్మవారి జాతర మళ్ళీ 2025 అక్టోబర్ 26 నుండి ఫిబ్రవరి 2 వరకు అమ్మవారి జాతర ఏలూరులో ప్రత్యేకంగా జరగనుంది. దీనికి ఇప్పటికే మరి అమ్మవార్ల జాతర కమిటీ మరి ఇది ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి 2018 నవంబర్ 13 నుండి అమ్మవారి జాతర జరిగింది ఏలూరులో. మళ్ళీ 2025 అక్టోబర్ 26 నుండి 2026 ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఏలూరులో అమ్మవారి జాతర జరగనుంది. ఈ 3 నెలల పాటు జరిగే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కాదు, ఓవరాల్గా అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి సంక్రాంతి పండుగ కూడా ఏలూరులో ప్రత్యేకంగా చేసుకునే అవకాశం ఈ అమ్మవారి జాతర వల్ల జరగదు, ఉండదు. ఎందుకంటే అమ్మవారి జాతర అంటే ఎలాంటి శుభకార్యాలు కానీ, ఎలాంటి పెళ్ళిళ్ళు కానీ, ఎలాంటి ఇంట్లో జరిగే కార్యక్రమాలు ఏవి కూడా దాదాపుగా ఈ 5 నెలల పాటు, 3 నెలలు కాదు 5 నెలల పాటు అంటే 96 రోజులు ఓవరాల్గా 100 డేస్. 100 డేస్ అంటే ఓవరాల్గా 96 రోజుల నుంచి 100 రోజుల వరకు వేసుకోండి. 100 డేస్ వరకు ఎలాంటి శుభకార్యాలు జరగవు అనేది కమిటీ నిర్ధారించింది. మరి పడమర వీధి, దక్షిణ వీధి, అదేవిధంగా పల్లపు వీధి, ఈ 3 వీధులు కలిపి ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర ఏలూరులో జరపడం ఆనవాయితీగా వస్తుంది. 1985లో అప్పుడు దక్షిణ వీధి ప్రెసిడెంట్గా ఉన్న చోటే వెంకటరత్నం నాయుడు గారు వారి సారథ్యంలో మరి అమ్మవారి జాతర కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి 1985 నుండి. మరి చోడే వెంకటరత్న నాయుడు గారు కంటిన్యూగా దక్షిణ వీధి ప్రెసిడెంట్గా వారి నాయకత్వంలోనే మరి అమ్మవారి జాతర కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మరి చోడే వెంకటరత్నం నాయుడు గారు మాజీ డిప్యూటీ మేయరు, వారి కుమారుడు చోడే బాలు ఇప్పుడు కూడా 2025లో జరిగే పడమర వీధి, దక్షిణ వీధి, పల్లపు వీధి అమ్మవారి జాతర కమిటీ కార్యవర్గానికి మరి అధ్యక్షులుగా మరి చోడే వెంకటరత్న నాయుడు గారి యొక్క కుమారుడు చోడే బాలు గారు, అదేవిధంగా మధ్యాహ్నపు దాస్ గారు సెక్రటరీగా, కోశాధికారిగా బత్తుల వెంకటేశ్వర గారు పల్లపు వీధి. అంటే ఈ 3 వీధులు అంటే దక్షిణ వీధి, పడమర వీధి, పల్లపు వీధికి సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన 3కి దక్షిణ వీధి చోడే బాలు గారు ప్రెసిడెంట్గా, పడమర వీధి మధ్యాహ్నపు దాస్ గారు సెక్రటరీగా, ట్రెజరర్గా పల్లపు వీధి బొత్తుల వెంకటేశ్వర గారు. వీరి కమిటీలో 58 మంది వివిధ కేడర్లో సభ్యులు ఉంటారు. వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని మరి అక్టోబర్ 26న అంటే ముహూర్తం, మరి ఆ రోజు ఉదయం 11:15 ఆ ముహూర్తం ప్రకారమే అమ్మవారి జాతర కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. స్థానికులు, పెద్దలు వారందరి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే అమ్మవారి జాతర అంటే గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబాల జాతర. మరి 96 రోజులు జరిగే ఈ అమ్మవారి జాతరకి ఇప్పుడు నుండే ఆ 3 వీధులే కాదు ఏలూరు నగరం కూడా సన్నద్ధం అవుతుంది. ఇది ఒక పెద్ద సంక్రాంతి పండుగను కంటే ఎక్కువగా చాలామంది అనేక జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో, అంటే 1985లో మీడియా విస్తృత స్థాయిలో లేదు కాబట్టి మరి ఆ రోజున్న మీడియా అతి తక్కువగా ఉండడం వల్ల ప్రచారం కూడా అంతంత మాత్రంగానే 1985లో ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా విస్తృతంగా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే ప్రపంచానికి తెలియపరిచేలా సోషల్ మీడియా చాలా విస్తారంగా విస్తరించి ఉంది కాబట్టి
ఈవేళ ఏలూరు అంటే అక్టోబర్లో జరిగే ఏలూరులో జరిగే అమ్మవారి జాతరకి మరి లక్షల సంఖ్యలో బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అసలు ఏలూరు కిటకిటలాడేలా ఏలూరు పట్టణం ఎక్కడ కూడా ఏ సందు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి 2025లో జరిగే అక్టోబర్లో జరిగే అమ్మవారి జాతరకి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మరి ఆ రోజుల్లో మీడియా విస్తృతంగా లేని రోజుల్లోనే దాదాపుగా 2018లో సుమారుగా 30 లక్షల పైబడి మంది భక్తులు అమ్మవారి జాతరలో పాల్గొన్నారు 2018లో ఏలూరులో జరిగిన కార్యక్రమంలో. మరి ఇప్పుడు సోషల్ మీడియా చాలా విస్తారంగా విస్తరించింది కాబట్టి చాలా సెకండ్స్లో వీడియోలు కానీ సమాచారం కానీ శరవేగంగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మరి ఇంకా 2025 అక్టోబర్లో 26న స్టార్ట్ అయ్యే ఈ అమ్మవారి జాతరకు మరి ఏలూరుకి 30 లక్షలు కాదు, దాదాపుగా 50 లక్షలు 60 లక్షల పైబడి జనం ఏలూరుకి వచ్చే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరి 2వ తారీఖున ఆదివారం నాడు కుంభం పోస్తారు, ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కుంభం పోస్తారు, ఫిబ్రవరి 2 సోమవారం నాడు అమ్మవారిని ఊరేగిస్తారు. ఆ ఊరేగింపే అసలు ఎటు చూసినా కూడా జనం అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఆ రోజు జరుగుతుంది. మరి ఎటు చూసినా జనం కిక్కిరిసిపోయే పరిస్థితి. మరి ఆ రోజు నగరం అంతా కూడా ఏలూరు నగరం అంతా కూడా విద్యుత్తుని ఆఫ్ చేస్తారు. పైన టౌన్లో కరెంటు స్తంభాల పైన వైర్లను కూడా కట్ చేసి పవర్ ఆఫ్ చేస్తారు. మరి ఊరేగింపు చాలా భారీగా జరుగుతుంది కాబట్టి ఎవరికి కూడా పవర్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేలా మరి ప్రధాన రహదారుల్లో ముఖ్యంగా 1 టౌన్ ప్రాంతంలో రోడ్లపైన ఉన్న విద్యుత్ లైన్లను కూడా పవర్ ఆఫ్ చేసి భారీ సంఖ్యలో పెద్ద సంఖ్యలో లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించడానికి కూడా మరి పడమర వీధి అమ్మవారి జాతర కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. మరి 96 రోజుల పాటు జరిగే ఈ అమ్మవారి జాతరకి ఇప్పుడు నుండే చాలామంది ప్రజలు ఏలూరు ప్రజలు కూడా ఇప్పటికే ఆ యొక్క ఏర్పాట్లకు సంబంధించిన స్టేటస్ పెట్టుకుని బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులను కూడా తెలియపరిచే పనిలో ఉన్నారు. మరి ఎంటీవీ కూడా ముందుగా మరి ఏలూరు నగరంలో ప్రజానికానికి అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఎంటీవీ ద్వారా తెలియపరచాలనే సంకల్పంతోనే ఇప్పుడు ఈ అమ్మవారి జాతర చాలా స్పష్టంగా అంటే పక్కా సమాచారాన్ని డేట్ వైజ్గా ముహూర్తం వైజ్గా కూడా ఎంటీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అక్టోబర్ 26, 2025 నుండి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 26 ఆదివారం ఉదయం 11:15 మూల నక్షత్ర యుక్త ధనుర్జ లగ్నమందు అమ్మవార్లకు ముడుపు కట్టే కార్యక్రమం అక్టోబర్ 26 ఉదయం ఆదివారం 11:15 ముడుపు కట్టే కార్యక్రమం మరియు మధ్యాహ్నం 12:05 పందిరి వేసే కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా బుధవారం కార్తీక పౌర్ణమి బుధవారం నాడు నవంబర్ 5వ తేదీ 11వ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి బుధవారం నాడు ఉదయం 9:05 అమ్మవార్లకు స్నానం ఆచరిస్తారు. 4 పగళ్ళు 3 రాత్రులు గ్రామ సేవ సంచారం అంటే అమ్మవారిని ఆ వీధుల్లో పురవీధుల్లో ఊరేగించే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా నవంబరు 8, 2005 మరి ఆ రోజున స్థిరవారం ఉదయం 10:26 నుండి 10:05 వరకు అమ్మవారిని మేడలో ప్రవేశపెడతారు. ఇది చాలా షెడ్యూల్ ప్రకారం చాలా డేట్ వైజ్గా ఉంది షెడ్యూల్. ఇదంతా కూడా ఎంటీవీలో మీకు షెడ్యూల్ వైజ్గా కూడా పెట్టబోతున్నాం. ఈ ప్రజానికానికి ఏలూరు పట్టణ ప్రజానికానికి మరి జాతర మహాజాతర మహా పండుగ లక్షల సంఖ్యలో హాజరయ్యే ఈ జాతర పండుగకి మరి పడమరవి జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలు గారు, సెక్రటరీ మధ్యాహ్నపు దాస్ గారు, ట్రెజరరు బొత్తుల వెంకటేశ్వర గారు సారథ్యంలో పెద్ద ఎత్తున జరగబోతుంది. రేపు ఆదివారం నాడు అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కమిటీ సభ్యులందరూ కూడా ఈ జాతర యొక్క కార్యక్రమాన్ని వివరించే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఎంటీవీ ముందుగా ఏలూరు పట్టణ ప్రజానికానికి
మరి జాతర 96 రోజులు అక్టోబర్ 26 నుండి ఫిబ్రవరి 2 వరకు జరుగుతుంది కాబట్టి ఎలాంటి శుభకార్యాలు జరగవు కాబట్టి ముందుగానే ప్రజానికాన్ని తెలియపరిస్తే వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు శ్రేయభిలాషులందరూ కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొనే అవకాశం కోరుకుంటుంది మా పడమరివి జాతర కమిటీ. అదేవిధంగా ఎంటీవీ కూడా ముందుగా ప్రజానికానికి సమాచారం ఇవ్వాలనేదే ఈ ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ,